శిశువుని చూసి సాగిలపడి ఆయనను పూజించి అని చెప్పి దేవుడు ఇంత గట్టిగా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. ఆ శిశువుని చూసి సాగిలపడి, ఏ శిశువుని? మాకు శిశువుగా మాకు ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో, కానీ సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సమస్తాన్ని ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సృష్టించిన గొప్ప దేవుడు, మహాకాశంలో పట్టసాలన్నట్టు గొప్ప దేవుడు, ఆకాశము తన సింహాసనము, భూమి తన పాదపీఠమని చెప్తూ వచ్చినటువంటి గొప్ప సర్వశక్తులు గొప్ప దేవుడిగా ఉన్నటువంటి మన తండ్రి యేసుప్రభువు వారు ఏం చేస్తూ వచ్చినాడంటే, సమస్తాన్ని, సర్వలోకాన్ని, సర్వస్వాన్ని సంపూర్తిగా విడిచిపెట్టి తన జీవితాన్ని సంపూర్తిగా త్యాగం చేసి ఒక శిశువు లెక్క మారిపోయి సంపూర్తిగా ఒక మరియ తల్లి గర్భంలో జన్మిస్తూ వచ్చి నీకోసం సంపూర్తిగా శిశువుగా మారి సంపూర్తిగా గొప్ప శిశువుగా నీకోసం ప్రత్యేకంగా భూమి మీద దిగి వస్తూ వచ్చినాడు మన గొప్ప దేవుడు, మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి ఎందుకు దిగి వస్తూ వచ్చినాడు? ఆ యొక్క సర్వస్వాన్ని ఎందుకు కోల్పోతూ వచ్చినాడు? సర్వస్వాన్ని ఎందుకు త్యాగం చేస్తూ వచ్చినాడు అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చెప్పి మాట్లాడుతూ వస్తూ వచ్చినాడు అంటే, సమస్తాన్ని సర్వస్వాన్ని ఎందుకు కోల్పోతూ వచ్చినాడు అంటే, నీ యొక్క రక్షణ కోసం, నీ యొక్క ఆత్మరక్షణ కోసం, నీ సంపూర్ణమైన నీ యొక్క ప్రాణం అనేది గొప్ప రక్షణ కలిగించాలని చెప్పి దేవుడు ఇంత గొప్ప అంత అద్భుతమైన ప్రేమతో ప్రేమించుకుంటూ సంపూర్తిగా వస్తూ వచ్చినటువంటి సర్వశక్తులు గొప్ప దేవుడుగా మన తండ్రి యేసుప్రభువు వచ్చి నేను గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి ఆ శిశువుని చూసి సాగిలపడి, ఎవరు సాగిలపడుతూ వచ్చినారు? దేశంలో అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి దేవుని దగ్గర సాగిలపడి ఆయనను పూజిస్తూ వచ్చినారు. ఎందుకంటే ఆయన సర్వశక్తుల గొప్ప దేవుడుగా ఉన్నాడు. అటువంటి సృష్టికర్త దేవుడు భూమి మీద జన్మిస్తూ వచ్చినాడని సర్వశక్తి గల దేవుణ్ణి, సృష్టికర్త యేసుప్రభువు వారిని ఆయనను పూజించిరి అని చెప్పి దేవుడిని దగ్గర మాట్లాడుతూ అద్భుతమైన ఆశకరం గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు సృష్టికర్తన యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు మన కోసం ప్రత్యేకంగా భూమి మీద దిగి వస్తూ వచ్చి మనల్ని ఇంత గొప్ప అద్భుతమైన ఆశను గొప్ప ప్రేమతో ప్రేమిస్తూ వచ్చినాడు మన గొప్ప దేవుడు, మన తండ్రి యేసు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు మన కోసం ప్రత్యేకంగా భూమి మీద దిగి వస్తూ వచ్చింది గొప్పగా ప్రేమిస్తూ వచ్చినాడు మన గొప్ప దేవుడు, మన తండ్రి యేసు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు.